హాయ్ అండి, దిస్ ఇస్ యువర్ డాక్టర్ ఆశ. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ మనం చూసుకుంటే ఆడవాళ్ళ మొత్తంలో 50% వాళ్ళ మొత్తం లైఫ్ టైంలో ఏదో ఒకసారి వాళ్ళకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తుంది. వీళ్ళలో 50% రికరెంట్గా వస్తూ ఉంటుంది. అందుకే మనం చూస్తే యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎప్పుడూ ఆడవాళ్ళని చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఈరోజు అందుకే దాని గురించి మాట్లాడదాం. అసలు వీళ్ళు ఎందుకు ఎక్కువ వస్తూ ఉంటాయంటే, యూరెత్రా అంటే మనకి కింద నుంచి యూరినరీ బ్లాడర్ వరకు ఉన్న ఏదైతే డిస్టెన్స్ ఉంటుందో చాలా షార్ట్గా ఉంటుంది ఫిమేల్లో, జస్ట్ 4 సెంటీమీటర్స్. సో ఈజీగా కిందన ఉన్న బ్యాక్టీరియా అనేది పైకి వెళ్ళడానికి అవుతుందన్నమాట. అసలు యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడానికే అసెండింగ్ రూట్ అనేది కామన్. ఎలా వస్తుంటుంది? ఎందుకంటే మనకి మోషన్కి వెళ్ళే ప్లేస్ కానీ వెజైనా కానీ అన్నీ దగ్గరగా ఉండడం వల్ల హైజీన్ అనేది కానీ సరిగ్గా లేకపోతే ఈజీగా ఇన్ఫెక్షన్ పై వరకు వెళ్ళిపోతుంది. సో పర్సనల్ హైజీన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ప్రివెంట్ యూటీఐ ఇన్ ఫీమేల్. అసలు ఏ ఏజ్లో మనకి కామన్ అని చూస్తే ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్లో కూడా హై రిస్క్ ఉంది. మీరు సెక్షువల్లీ యాక్టివ్ ఏజ్ గ్రూప్ తీసుకోండి, ప్రెగ్నెన్సీ తీసుకోండి, మెనోపాజ్ తీసుకోండి, ప్రతి ఏజ్ గ్రూప్లో కూడా వాటి హార్మోనల్ చేంజెస్ వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ రిస్క్ ఉంటూనే ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ఫిమేల్లో మీకు బర్నింగ్ కానీ, పొత్తి కడుపులో నొప్పి కానీ, మాటికి యూరిన్ వస్తుంది, లేదా అర్జెన్సీ కానీ, యూరిన్లో బ్లడ్ కనిపించినా, లేకపోతే నురగలాగా వచ్చినా, ఎటువంటి సిమ్టమ్ వచ్చినా సరే తప్పకుండా యూరాలజిస్ట్ని సంప్రదించండి.